హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ అది కూడా నార్మల్ పాదంతోని లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. అందులోని ఇది సారీలో వచ్చిన క్లాత్ అండి. సారీలో వచ్చిన క్లాత్తోని స్ట్రైట్ పీస్‌తో రౌండ్ నెక్‌కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఇలా బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేస్తాం కదా! షోల్డర్ జాయిన్ చేసిన వెంటనే మనం పైపింగ్ అయితే పైపింగు, లేదంటే హెమ్మింగ్‌కి అయితే హెమ్మింగు ఏదైతే అది మనం రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఫస్ట్ అటాచ్ చేయకండి. ఫస్ట్ మనం పైపింగు లేదంటే హెమ్మింగు ఇలా మనం ఏది వేసుకోవాలి అనుకుంటే దాన్నైతే రెడీ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ నేను పైపింగ్ కోసం అయితే సారీలో వచ్చిన క్లాత్‌నైతే ఇలా 1 ఇంచ్, 1 ½ ఇంచ్ వరకు ఉంటుంది దీని విడ్త్. సో, ఇలా ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది చూడడానికి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్‌కి చెక్ చేసుకుంటున్నాననమాట. నేను తీసుకున్న పీసు సరిపోతుందో లేదో అన్నది. ఇది మీరు గమనించినట్లయితే స్ట్రైట్‌గానే తీసుకున్నాను నేను. ఇది చూడడానికి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్టుందనేసి నేను ఇక్కడ ఒక ఫోల్డ్ చేసి అప్పుడు థ్రెడ్‌నైతే స్టిచ్ చేస్తాను. సో, ఇక్కడ నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ అన్నది వేస్తున్నాను. అది కూడా మీకు మంచి ఫినిషింగు బొటిక్ లెవెల్‌లో ఫినిషింగ్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కదా! ట్రాన్స్‌పరెంట్‌గా ఉందని జస్ట్ ఇలా ఒక సింగిల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను క్లాత్‌ని. చూడండి వీడియోలో చూపించే విధంగా. ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. దీని మిడిల్‌లో కరెక్ట్‌గా థ్రెడ్‌నయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు ఇలా పెట్టాను కదా! మనకి పాదం దగ్గర చూడండి ఒకవైపుకి చిన్న గ్యాప్ అన్నది ఉంటుంది. ఆ గ్యాప్‌లో కరెక్ట్‌గా ఈ థ్రెడ్ అన్నది ఉన్నట్లుగా చూసుకోండి. అండ్ మనం కుట్టే కుట్టు కరెక్ట్‌గా థ్రెడ్ పక్కని పడేటట్లుగా చూసుకోండి. మనం ఇలా ఫింగర్స్‌ని గ్రిప్ చేసుకొని టైట్‌గా లాగామంటే కరెక్ట్‌గా ఆ థ్రెడ్ పక్కనే కుట్టు అన్నది పడుతుంది. సో, చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తుందో బ్యాక్ సైడ్‌కి మనకి. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ మనకి ఇలా టైట్‌గా లాగాలనమాట. క్లాత్‌ని టైట్‌గా పట్టుకోవాలి. గ్యాప్ లేకుండా పట్టుకొని ఫింగర్స్‌తోని మనం గ్రిప్ చేసుకుంటూ ఆ థ్రెడ్ పక్కనే ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళామనుకోండి సరిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. అండ్ అలానే ఫేస్‌బుక్‌లో గనుక చూస్తే ఫాలో కొట్టండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. సో, చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో, చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసాను నేనైతే. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఒకటే. మనకి ఇక్కడ సూదికిని, పాదానికి మధ్యలో చిన్న ఖాళీ అన్నది ఉంటుంది. ఆ ఖాళీలోని మనకి థ్రెడ్ కరెక్ట్‌గా వెళ్ళేటట్లుగా చూసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా ఫినిషింగ్ అయితే మంచిగా వచ్చేస్తుంది. మీరు కొత్తగా పైపింగ్ వేస్తున్నా సరే ఈ వీడియో చూస్తే కన్ఫర్మ్‌గా నీట్‌గా వస్తుందనమాట. మీకు ఉపయోగపడేలా చాలా టిప్స్‌తోనైతే ఈ పైపింగ్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి వీడియోలో చూపించే విధంగా. ఇలా మొత్తానికి థ్రెడ్‌నయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఎక్కడైనా ఎక్స్‌ట్రా థ్రెడ్స్ అవి దారాలు అవి ఉంటే కట్ చేసుకొని నీట్‌గా ఓ పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనమాట. లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి మనం. ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అయితే నేను ఏమి కూడా కట్ చేయలేదు కటింగ్‌లో. ఇక్కడ మనం క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇందాక ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి సారీలో తీసుకున్నాం మనం. సారీలోని ఇలా క్రాస్‌గా తీసుకోవడం కుదరదు కదా! ఎందుకంటే చాలా క్లాత్ అన్నది వేస్ట్ అవుతుంది. అందుకని నేనక్కడ స్ట్రెయిట్‌గా తీసుకున్నాననమాట పీసు. జస్ట్ ఒక 1 ½ ఇంచ్ విడ్త్‌తోని స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడికొచ్చేసరికి క్రాస్ పీసులనమాట. లైనింగ్ క్లాత్ క్రాస్ తీసుకోండి. క్రాస్ తీసుకొని ఇక్కడ చూడండి ఒకటి ఎత్తు, ఒకటి పల్లంలా ఉంటుంది కదా! చూపిస్తాను చూడండి. ఒకటి ఎత్తు, ఒకటి పల్లం ఉంది. ఇలా ఆపోజిట్‌లో పెట్టుకుంటే మనకి జస్ట్ వి షేప్‌లో వస్తుందనమాట. ఇలా వచ్చేటట్లుగా చూసుకోండి. ఈ రెండిటిని కలిపి ఒక జాయింట్ అయితే చేసుకోండి. ఇలా మనకు ఓపెన్ చేస్తే 2 కూడా స్ట్రెయిట్‌గా వస్తాయి. ఇప్పుడు మనకి 2 మెయిన్ క్లాతులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి నెక్‌కి. సో, ఏ విధంగా జాయిన్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అన్నది బ్లౌజ్ వైపుకి రావాలన్నమాట. సో, దాని మీద లైనింగ్ క్లాత్ అయితే వేసుకున్నాను. ఫ్రంట్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోండి. సో, ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అది నీట్‌గా వస్తుందన్నమాట. సో, చూడండి ఇలా. ఇక్కడ కూడా మనం ఫింగర్స్‌తోని ఇలా గ్రిప్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా నీట్‌గా ఇలా గ్రిప్ పట్టుకొని థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్లుగా చూసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి.
కరెక్ట్‌గా చూసుకొని గమనిస్తూ ఫింగర్స్‌తోని ఈ థ్రెడ్‌ని అనుకుంటూ ఆ అదే థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేటట్లుగా చూసుకోండి. ఇక్కడ మనకి సింగిల్ పాదం కాదు కదా! ఎగ్జాక్ట్‌గా రావడానికి. సో, అందుకే గమనిస్తూ వేసుకోవాలనమాట. అలా కాకుండా మీరు సింగిల్ పాదం పెట్టుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. బట్ నేనైతే ఎక్కువగా ఇలా డబుల్ పాదంతోనే వేసేస్తూ ఉంటాను. బానే వస్తుంది పర్వాలేదు. మనకి పైపింగ్ మట్టుకి సింగిల్ పాదమే ఉండాలని ఏమీ లేదు. వర్క్స్ బ్లౌజ్ అవి ఉంటాయి కదా! వాటికి మట్టుకి సింగిల్ పాదాన్నయితే యూజ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా మనం వేసే పైపింగ్‌కి ఇలా డబుల్ పాదంతో అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను కదా! అంటే మనకి బ్యాక్ సైడ్‌న మనం వేసే పైపింగ్ క్లాత్ కనపడదనమాట. లైనింగ్ క్లాతే కనబడుతుంది. దాన్నే లోడింగ్ పైపింగ్ అంటారు. సో, చూడండి మొత్తం అంతా కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే కొంతమందికి అంటే ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా! లైనింగ్ క్లాత్ పక్కన పైపింగ్ క్లాత్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకేమవుతుందంటే ఎక్స్‌ట్రా క్లాత్ అన్నది కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. సో, ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. దగ్గరగా పెట్టుకోవాలి ఈ టక్స్ అన్నవి. ఎందుకంటే మనం పైపింగ్ కోసం యూజ్ చేసిన క్లాత్ స్ట్రెయిట్ పీస్ అనమాట. ఇక్కడ మనకి నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్. మనకి టర్నింగ్ బాగా తిరగాలి అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసి డైరెక్ట్‌గా కుట్టైనా వేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే పైకి ఇలా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నాకైతే అంతగా ఏమీ కనబడలేదు గానీ కొత్తగా వేశారనుకోండి మనకి పైపింగ్ క్లాత్ అన్నది కనిపిస్తుంది ఎక్కువగా. అలా కనిపించకూడదు అనుకుంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పైపింగ్ పక్క నుండే ఒక కుట్ట అన్నది ఇలా వేసుకుంటూ వచ్చేయండి పైనుండి. సో, ఇలా వేసుకోవడం వల్ల మనకి ఓన్లీ పైపింగ్ థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడాను. నాకైతే అంతగా ఏమీ రాలేదు. బట్ మీకు చూపించడం కోసం కొత్తగా వేసేటప్పుడు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా అన్నట్లుగా నేనిక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాననమాట. చూడండి ఇక్కడ థ్రెడ్ పక్క నుండే వేసుకోవాలి మనం కుట్టన్నది లైనింగ్ క్లాత్ మీద. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి వేసుకున్నారంటే మంచిగా వచ్చేస్తుంది. లేదు మీకు బానే వచ్చింది అనుకుంటే ఈ కుట్టునైతే స్కిప్ చేసేయండి పర్వాలేదు. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని ఫోల్డ్ చేసి పైనుండి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన కుట్టొచ్చేసరికి లైనింగ్ మనకి ఒరిజినల్ క్లాత్ బయటికి కనబడకుండా వేసుకోవడానికి. మీకెక్కడ కనిపించలేదు అనుకోండి, ఇలా డైరెక్ట్‌గా ఫోల్డ్ చేసి ఈ పైపింగ్ థ్రెడ్ నుండి కుట్టు వేసుకుంటూ వచ్చేయండి సరిపోతుంది. సో, ఇక్కడ ఈ కుట్టు అనేది కరెక్ట్‌గా మనకి థ్రెడ్ పక్కనే పడాలి. థ్రెడ్ మీదకైతే వెళ్ళకూడదు. లైనింగ్ క్లాత్‌కి ఈ పైపింగ్‌కి మధ్యలో మనకి చిన్న గ్యాప్ ఎడ్జ్ లాంటిది ఉంటుంది కదా! ఆ ఎడ్జ్‌లో పడితే మరీ మంచిది. అలా పడేటట్లుగా మెల్లగా స్టిచ్ చేసుకోండి. కంగారేమీ లేదు. నిదానంగా చేసుకుంటే మంచి ఫినిషింగ్ రావడం బానే వస్తుంది. సో, మనకి పేషెన్స్ ఉండాలి మెయిన్. అండ్ అలానే నిదానంగా కుట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం బ్యాక్‌కి తిప్పుకున్నామనుకోండి, ఇలా కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ లాంటిదేమైనా ఉంటే కట్ చేసేసుకోండి నీట్‌గా. ఎడ్జ్‌కి ఇలా మనకి పైకి పెట్టి కట్ చేసామనుకోండి, ఆ క్లాత్ మాత్రమే కట్ అవుతుందనమాట. సో, చూడండి నాకైతే ఎక్కువ క్లాత్ ఏమీ లేదు. ఉన్నది కాస్త అలా లైట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్‌గా కట్ చేసుకోండి. చూస్తున్నారు గదా! ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో, ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నుండి ఇక్కడ మనం హెమ్మింగ్ కోసం పెట్టాం గదా! ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే మిషన్ కుట్టయినా వేసుకోండి. నేనైతే ఇక్కడ మాక్సిమం పైపింగ్ వేశాను అంటే మిషన్ కుట్టే వేసేస్తాను. హెమ్మింగ్ అయితే చేయననమాట. పైపింగ్ వేసేటప్పుడల్లా ఇలా స్టిచ్చే వేసేస్తాను. చూడండి మనకి ఎంత మంచిగా వచ్చేస్తుందో స్టిచ్ అయితే. పైపింగ్ కూడా నీట్‌గా వచ్చేస్తుంది కదా! సో, ఇక్కడ ఈ ఎడ్జ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్! ఇది ఈరోజుటి వీడియో. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, అలాగే ఫాలో నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.